దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడకు. నీకు ఉన్న ఈ యొక్క అప్పుల సమస్యలు, ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క ఇరుకుని, ఈ యొక్క ఇబ్బందులను చూసి ఏమాత్రము మీరు భయపడకండి. ఎందుకంటే నీతో కూడా నీ ప్రభువు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. నీతో కూడా నీ ప్రభువు నీకు తోడుగా రాబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి కష్టమైన, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్నా సరే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు అని యెహోవా. ఈరోజు నువ్వు బిజినెస్కి వెళ్తూ ఈ వీడియో చూస్తున్నావా? అయితే నీతో దేవుడు రాబోతున్నాడు. ఈరోజు ఉద్యోగంకి వెళుతూ ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారా? ఈ యొక్క ఉదయకాల ప్రవచన వాక్కును మీరు వింటున్నారా? అయితే నీతో పాటు నీ ప్రభువు రాబోతున్నాడు. ఎక్కడైతే మీరు అవమానం పొందారో, ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, అదే ప్రదేశంలో దేవుడు నిన్ను లేవనెత్తబోచున్నాడు. ఎందుకంటే ఆయన ఈరోజు ఉదయకాలము ఈ యొక్క వాగ్దానమును ప్రభు నిజంగా మీకు చేస్తున్నాడండి. ఈ యొక్క ప్రవచన వాక్కును ఆయన మీకు ఇస్తున్నాడు. ఏంటంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఈరోజు ఎటు మీరు వెళ్తున్నారు? ఎలాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారు? ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నా సరే, ఈరోజు నీతో పాటు నువ్వు బయలుదేరుతుండగా నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళుచున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయకాల ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.